శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భక్తి సంఘ ప్రేక్షకులకు శుభాశీస్సులు. ఈరోజు మనం శివయోగము, శివభక్తి అంటే ఏమిటో వాటికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. శివభక్తులకి ముఖ్యంగా ఉండవలసినటువంటివి 5 లక్షణాలు అని చెప్పినని మనకి ప్రామాణీకరించారు. అవి ముందు శ్లోక రూపంలో చెప్పి వాటి యొక్క అర్థాన్ని నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా జాగ్రత్తగా జాగరూకులై వినండి, వాటిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయండి. జ్ఞానం శివమయం శైవీ భక్తి ధ్యానం శివాత్మకం శివార్చనం శివవ్రతం శివయోగో హి పంచధా. ఇక్కడ జ్ఞానము, ధ్యానము, భక్తి, తరువాత అర్చనము, తరువాత వ్రతము, ఇవి 5 విషయాలు ఈ శ్లోకంలో ప్రామాణించారు. వీటి ప్రామాణికంగా ఏంటి అంటే, అయ్యా భక్తి అంటే ఏంటండి, ధ్యానం అంటే ఏంటండి, తర్వాత యోగం అన్నారు, వ్రతం అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు, అసలు ఇవన్నీ ఒకదాని కూడా సంబంధం ఏంటండి, ఇవి ఏమన్నా ప్రత్యయ పదాలా, ఇంగ్లీష్లో సినానిమ్స్ అంటారు కదా, అటువంటిగా ఏమిటండి అంటే దేనికి దానికి విశిష్టమైనటువంటి స్థానాన్ని ఇచ్చారు మన ఋషులు. వాటిలో మొట్టమొదటిది ధ్యానం. ఆ జ్ఞానం అనేది ఎలా వస్తుందండి అంటే మనకి గురువు ద్వారానే లభిస్తుంది. మనకి ఆది గురువు ఎవరండి? దక్షిణామూర్తి స్వామి. దక్షిణామూర్తి ఎవరు? శివస్వరూపమే. అందువలన మీరు దక్షిణామూర్తి స్వామి వారి ఆ చిత్రపటాన్ని చూసినట్టయితే ఆయన మర్రి వృక్షం కింద కూర్చుని ఉంటారు. చుట్టూత మునులు, బాగా వృద్ధులు కూర్చుని ఉంటారు. వారు ఎవరో ఒకరికొకరు మాట్లాడుకోరు, సంభాషణ అనేది ఉండదు. వీరు మనసులో ఈ చూడుతో కూర్చున్న శిష్యులు ఎవరైతే ఉన్నారో వారి మనసులో ఏవైతే అనుకుంటూ ఉంటారో అక్కడ ధ్యానంలో కూర్చున్నటువంటి ఆ దక్షిణామూర్తి స్వామి వారికి ఆయన వారిని అర్థం చేసుకుని వారికి అట్లాగే అదేవిధంగా వారి యొక్క జ్ఞానాన్ని అందించి వారికి ఉన్నటువంటి సమస్యలని, వారికి ఉన్నటువంటి ఏవైతే అర్థం కాని విషయాలు ఉన్నాయో వారు శుభ్రంగా విశదీకరిస్తారు. అంతా కూడా ఆ ధ్యానాన్ని అట్లాగా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఎట్లాగా? ధ్యాన రూపంగా. కాబట్టి ఎవరైతే గురుముఖతః జ్ఞానాన్ని స్వీకరించగలుగుతారో వారు మాత్రమే శివ పూజల్లో మొట్టమొదటి మెట్టు ఎక్కగలిగిన వారు అవుతారు. మెట్లుగా మనం పరమపదాన్ని చేరుకోవాలి అంటే ఒకసారిగా ఎవరు వెళ్ళలేరు కదా. నింగికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతానమ్మా అని ఒక సామెత పెద్దలు చెప్తూ ఉంటారు. ఎప్పుడు కూడా దేనికైనా అంచెలంచెలుగా వెళ్ళాలి. శివభక్తిలో మొట్టమొదటి ఉండవలసింది ఏం చెప్పారు మనకి? జ్ఞాన సముపార్జన ఉండాలి. ఆ జ్ఞాన సముపార్జన ఎలా వస్తుంది? మనకి గురువు ద్వారా మాత్రమే వస్తుంది. గురువు లేకుండా జ్ఞానం అనేది ఎవరికి కూడా సాధ్యము కాదు అనేటువంటిది దీనివల్ల మీ అందరికీ కూడా అర్థమైంది. తర్వాత భక్తి. ఆ భక్తి ఎట్లాగా, ఏ రకంగా సంపాదిస్తారో, భక్తి ఏ రకంగా పరిపుష్టం చేసుకుంటారు భక్తిని? ధ్యానం చేసుకుంటూ నిత్యము ధ్యానంలో ఉంటూ. ధ్యానం అంటే ఎట్లా చేయాలి? మళ్ళీ టీవీ పెట్టుకును, ప్రసార మాధ్యమాలు పెట్టుకును, రేడియో పెట్టుకును, లేకపోతే ఈ శబ్దం వచ్చేటువంటి చెవుల్లో కర్ణాల్లో పెట్టుకును వాటిది మనం ఉచ్చరించే చేస్తే అది ధ్యానం కాదు. ధ్యానం ఎలా చేయాలి? మనకి చేసేటువంటిది మానసికంగా చేసేటువంటి ధ్యానం మంత్రం ఏదైనా ఉన్నట్టయితే కనుక అది మన చెవులకు వినిపించాలి. బయటకు ఉచ్చిరాజన చేయకూడదు, బయటికి ఎవరికి వినిపించకూడదు. మన మనసులో చేసుకుంటూ ఉండాలి. అది ధ్యానం చేసుకుంటూ మంత్రాన్ని ఏదో ఒక మంత్రాన్ని నామాన్ని మనం ధ్యానిస్తూ, లేదా ఏదో ఒక మూర్తిని ధ్యానిస్తూ ఉంటే అది మనకి చెవులకి మానసికంగా మనకి తెలుస్తూ ఉండాలి. అది నిజమైన ధ్యానం, అది రూఢి అయినటువంటి ధ్యానం. అప్పుడు మాత్రమే భగవంతుడు మనకి వసుడవుతాడు. లేకపోతే ఏ దేవుడైనా ఏ దేవత అయినా కూడా మనకి సాక్షాత్కారం అవ్వదు. కాబట్టి మొదటిది ఏం చెప్పుకున్నాం మనము? జ్ఞానము, తరువాత భక్తిపూర్వకమైనటువంటి ధ్యానము. రెండుటికి తేడా తెలుసుకున్నారు కదా. తర్వాత మూడోది శివార్చనం, తర్వాతది అర్చన చేయాలి. అర్చన ఎట్లా చేయాలి? ఎవరెవరికి తగిన విధంగా వారు శక్త్యానుసారము, శక్తి లోపం లేకుండా సంభవత్ పదార్థై అంటారు. మనకు లభించినటువంటి పదార్థాలతో, మనకు ఉన్నటువంటి ధనంతో ఎవరి దగ్గర అప్పు తీసుకుని కూడా చేయకూడదు. ధర్మకార్యాలు ఎప్పుడు కూడా ఎవరి దగ్గర అప్పు తీసుకుని చేయకూడదు, ఫలితం రాదు. అందువల్ల సంభవతి పదార్థై అని చెప్పిన కారణం అది. మనకు సంభవించిన దాంట్లోనే మన దగ్గర ఉన్నా కూడా లోపం చూపించకూడదు. మళ్ళీ ఆ రకంగా మనం అర్చనాదులు పూర్తి చేసుకోవాలి.
ముందు జ్ఞానం సంపాదించుకోవాలి, ఆ జ్ఞానం తర్వాత ధ్యానం చేయాలి, దాని తర్వాత అర్చనకి రావాలి. స్టెప్ బై స్టెప్. తర్వాత వచ్చేది మనకి తిరుపతికి వ్రతం. వ్రతము అంటే అందరూ కూడా ఈ రోజున అయ్యా మహిళలు చేసుకుంటారు కదండి, అదేనండి వ్రతము అంటే. వ్రతం అంటే ఎవరు చేసుకునే వ్రతమే. వారికి ఏం చెప్తారు, ప్రతి సోమవారం వ్రత నియమం పెట్టుకోండి, లేదా ప్రతి మాస శివరాత్రి వ్రత నియమం పెట్టుకోండి, లేదా ప్రతి పూర్ణిమ పెట్టుకోండి. ఈ రకంగా ఒకటి రోజు పెట్టుకుని చేస్తూ ఉంటారు. ఆ వ్రత నియమం ఎవరైతే చేస్తారో ఇది ఆఖరి మెట్టు. వ్రత నియమం అన్నది అందులో మనకు చెప్పిన 5 వాటిల్లోనూ వ్రత నియమం అన్నది ఆఖరి మెట్టు. ఆ వ్రతాన్ని కూడా పరిపూర్ణం చేసుకుని ఆ వ్రత నియమాలు పాటిస్తూ ఎవరైతే చేస్తారో భగవంతుడు ఎందుకు లభ్యం కాడండి. ఎవరికి ఎటువంటి ఇచ్చలు ఉన్నా తప్పనిసరిగా తీరతాయి. వారి దగ్గరికి వెళ్ళామండి, వీరి దగ్గరికి వెళ్ళామండి, ఆ క్షేత్రం సందర్శన చేసామండి, ఈ క్షేత్రంలోకి వెళ్ళి ఈ రకంగా చేసి వచ్చామండి, మాకు ఇంత ఖర్చు అయిందండి, లేకపోతే మాకు 6 లక్షలు అయిందండి, లేకపోతే 10 లక్షలు అయింది. ఈ డాంపికాలు భగవంతుడి దగ్గర పనికిరావు. భగవంతుడు ఎవరిని కూడా నాకు ఇంత ఖర్చు పెట్టు, ఇలా చేయని ఎవరిని అడగడు. అందులో ఈశ్వరుడికి కావాల్సింది ఏంటి అంటే మన మనసు వారికి ఇచ్చేయటమే. ఆయనకు కావాల్సింది ఏంటంటే విభూతి ధరించడం, త్రిపుండ్ర ధారణ. త్రిపుండ్ర ధారణ చేసి స్త్రీలైనా పురుషులైనా ఏ వర్ణం వారైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి శివుడు ఇవ్వందంటూ ఉండదు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.